శ్రీవారి లడ్డూ ప్రసాదం అంటే ఎంతో ప్రీతిపాత్రంగా భావిస్తుంటారు. హిందూ భక్తులకు అది అత్యంత ఇష్టప్రసాదం కూడా. అలాంటి పవిత్రమైన ప్రసాదంలో ఎద్దు, పంది తదితర జంతువుల కొవ్వు పదార్థాలతో కల్తీ అయిన నెయ్యిని గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వినియోగించారని తేలడం శ్రీవారి భక్తకోటిని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. వాస్తవానికి గత ప్రభుత్వ హయాంలో లడ్డూ ప్రసాదం రుచి తగ్గిందన్న విమర్శలు, ఆరోపణలు మొదలయ్యాయి. తరువాత ఇతర అన్నప్రసాదాల విషయంలోనూ అవే తరహా ఆరోపణలు, ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అదే సమయంలో ఎంతో కాలంగా నాణ్యమైన నెయ్యి సరఫరా చేస్తున్న తమను టీటీడీ అధికారులు కావాలని పక్కన పెట్టారని కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ఆరోపించడం దీనికి బలం చేకూర్చింది. అప్పట్లో టీటీడీ యంత్రాంగం మొండిగా ముందుకెళ్లడంతో భక్తులు, హిందూ ధర్మ ప్రచారకులు, ప్రతిపక్ష నేతలు సామాజిక మాధ్యమాల్లో, మీడియాల్లో ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం మినహా మరేమీ చేయలేకపోయారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం నెయ్యి నాణ్యతను పరీక్షించడంతో కల్తీ గుట్టు రట్టయింది. అభ్యంతరకర పదార్థాలు ఉన్నాయని రిపోర్టుతో సహా టీటీడీ ముఖ్య నేత ఆనం వెంకటరమణారెడ్డి బహిర్గతం చేయడంతో శ్రీవారి భక్తుల్లో అలజడి రేగుతోంది. 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడగా 2020 ఫిబ్రవరి దాకా శ్రీవారి లడ్డూల నాణ్యత గురించి ఎక్కడా అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. కోవిడ్ తరువాత 2020 డిసెంబర్ నుంచి భక్తుల్లో అసంతృప్తి కనిపిస్తూ వచ్చింది. లడ్డూలో మునుపటి రుచి కానీ, సువాసన కానీ, నాణ్యత కానీ లేదన్న ఆరోపణలు మొదలయ్యాయి. హిందూ ధర్మ ప్రచారకుడు రాధా మనోహర్ దాస్ తొలిసారి సామాజిక మాధ్యమాల్లో లడ్డూ నాణ్యతను ప్రశ్నించారు. అప్పట్లో ఈ అంశానికి దేశవ్యాప్తంగా ప్రచారం లభించింది. అప్పటి నుంచి డైల్ యువర్ ఈవో కార్యక్రమంలో పలువురు భక్తులు లడ్డూ నాణ్యతను, అలాగే అన్నప్రసాదాలపైన కూడా ఫిర్యాదులు చేయడం ఎక్కువైంది. లడ్డూ రుచికరంగా లేకపోవడంతో పాటు 2 రోజులకే పాడవుతోందన్న ఫిర్యాదులు పెరిగాయి. ఇక అన్నప్రసాదాల విషయంలో అయితే అన్నప్రసాద సత్రంలో భోజనం చేసిన సుమారు 20 మంది భక్తుల బృందం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నం తింటుంటే గడ్డి తింటున్నట్టుంది, మేము భక్తులమా లేక పశువులమా అని సిబ్బందిపై విరుచుకుపడుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా అప్పట్లో వైరల్ అయింది. అయినా అప్పటి టీటీడీ పాలక మండలి దీన్ని కొట్టిపారేసింది. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే రాష్ట్రంలో దెబ్బతిన్న వ్యవస్థల ప్రక్షాళనను టీటీడీ నుంచే ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇందులో భాగంగా కొన్నేళ్లుగా భక్తుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్న లడ్డూ, అన్నప్రసాదాల నాణ్యతపై కొత్త ఈవో శ్యామలరావు దృష్టి పెట్టారు. అప్పటికి 5 ఏళ్లుగా తమిళనాడుకు చెందిన కంపెనీ సహా 5 సంస్థలు తిరుమలకు నెయ్యిని సరఫరా చేస్తున్నాయి. ఈవో శ్యామలరావు నెలపాటు పోటు కార్మికులు, అన్నప్రసాదాల తయారీ విభాగం కార్మికులు, అధికారులతో తరచూ సమావేశమై సమీక్షించారు. ఏ వస్తువులు వాడుతున్నారు, ఎంత పరిమాణంలో, ఎక్కడి నుంచి సేకరిస్తున్నారు, వాటి నాణ్యత ఎలా ఉంది, పాటించాల్సిన నాణ్యత ప్రమాణాలేంటి అని ఆరా తీశారు. లడ్డూ సహా అన్నప్రసాదాల నాణ్యత తగ్గడానికి ప్రధాన కారణం నాణ్యత లేని నెయ్యి అని ఆయన దృష్టికొచ్చినట్లు తెలిసింది. దీన్ని నిర్ధారించుకోవడానికి ఈ కంపెనీలు సరఫరా చేస్తున్న నెయ్యి శాంపిల్స్ను పరీక్షల నిమిత్తం గుజరాత్లోని ఎన్డీడీబీకి చెందిన అనుబంధ ల్యాబ్కు పంపించారు. జూలై 8న పంపగా వాటి రిపోర్ట్ అదే నెల 16వ తేదీన వచ్చింది. అందులో తమిళనాడుకు చెందిన కంపెనీ అందిస్తున్న నెయ్యిలో భారీగా కల్తీ జరిగినట్లు నివేదిక తేల్చింది. దీంతో తమిళనాడుకు చెందిన సంస్థ నుంచి నెయ్యి సరఫరాను నిలిపివేశారు. మిగతా సంస్థలను నాణ్యతను పాటించాలని హెచ్చరించారు. నందిని నెయ్యి సరఫరాను పునరుద్ధరించారు. ఈ వ్యవహారం ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో చంద్రబాబు దీనిపై తీవ్రంగా స్పందించారు. బాధ్యులపై చర్యలకు ఆదేశించారు. శ్రీవారి అన్నప్రసాదాల తయారీకి ప్రకృతి వ్యవసాయ దిగుబడులను వాడుతున్నామని, ఆ కారణంగా రుచిలో తేడా వచ్చింది తప్ప నాణ్యత దెబ్బతినలేదని అప్పట్లో టీటీడీ అధికారులు చెప్పిన వివరణ కూడా భక్తులకు సంతృప్తి కలిగించలేదు. అవసరమైన పరీక్షలు నిర్వహించి రుచి, సువాసన, నాణ్యతలో తేడా లేకుండా చర్యలు తీసుకున్నాకే ప్రవేశపెట్టాలి. కానీ ఆలోచన వచ్చిందే తడవుగా కోట్లాది మంది పవిత్రంగా భావించే ప్రసాదాల తయారీని ఎలా మారుస్తారన్న ప్రశ్నకు టీటీడీ నుంచి అప్పట్లో సమాధానం లేకపోయింది. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ చైర్మన్ చేసిన ఆరోపణలు, శ్రీవారి ప్రసాదాల నాణ్యత తగ్గిందని వచ్చిన ఫిర్యాదులపై అప్పట్లో టీటీడీ చేసిన వాదన చాలా పేలవంగా అనిపించింది. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ టీటీడీ అవసరాలకు తగిన మేరకు సకాలంలో, తగిన పరిమాణంలో నెయ్యి సరఫరా చేయలేకపోయిందని టీటీడీ అధికారులు వివరణ ఇచ్చారు.
ఒకే సమయంలో కనీసం 2-3 సంస్థల నుంచి టీటీడీ వేర్వేరు పరిమాణాల్లో నెయ్యి సేకరిస్తూ వస్తోంది. 2014 నుంచి టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తున్న కేఎంఎఫ్ ఎప్పుడూ టీటీడీ నిర్దేశించిన పరిమాణంలో నెయ్యి సరఫరా చేస్తూ వచ్చింది. దీంతో గత ప్రభుత్వంలో అధికారులు చేసిన వాదన నిలవలేదు. దేశంలో గుజరాత్ ఆనంద్ డైరీ తర్వాత అంతటి పేరు ప్రతిష్టలున్న సంస్థ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్. ఈ ఫెడరేషన్ నందిని బ్రాండ్ పేరిట నెయ్యిని సుదీర్ఘకాలం టీటీడీకి సరఫరా చేసింది. కేఎంఎఫ్ సరఫరా చేసే నెయ్యి నాణ్యత పరంగా పేరు మోసింది. 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక కూడా కొంతకాలం కేఎంఎఫ్ఏ టీటీడీకి నెయ్యి సరఫరా చేసింది. అయితే 2023లో హఠాత్తుగా నందిని నెయ్యి సరఫరాను నిలిపివేశారు. దీనిపై స్పందించిన టీటీడీ ఉద్దేశపూర్వకంగానే తమను పక్కన పెట్టిందని కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ చైర్మన్ భీమా నాయక్ అప్పట్లో ఆరోపించారు. తమను టెండర్లలో పాల్గొననివ్వడం లేదని కూడా తెలిపారు. కేఎంఎఫ్ సరఫరా చేసే నెయ్యి నాణ్యత బాగుండడంతో తక్కువ ధరకు టీటీడీకి సరఫరా చేసే పరిస్థితి లేకపోయిందని, తక్కువ ధరకు నెయ్యి కొనుగోలు చేయడం అంటే నాణ్యత విషయంలో రాజీ పడినట్లేనని ఆయన అభిప్రాయపడ్డారు. టీటీడీ అధికారులు అప్పట్లో రివర్స్ టెండరింగ్ పేరు తక్కువ ధరకు నెయ్యి సేకరించాలని నిర్ణయించారు. కేఎంఎఫ్ వంటి సంస్థలను పక్కన పెట్టడంతో అనివార్యంగా నాసిరకం నెయ్యిని లడ్డూ తయారీకి వినియోగించాల్సి వచ్చిందన్న ఆరోపణలు వచ్చాయి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు చిన్న మనవండి. కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలను వెలికితీస్తూ మంచి పాలన ఇవ్వాలని, సంయమనం పాటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. నమస్కారం. బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం బహురూపధారునికి బ్రహ్మోత్సవం శ్రీభూసతులతో చరణాగతులతో 7 కొండల పైన చక్కగా బ్రహ్మరూపునికి